వర్గం అంతటికి నా కుటుంబ పక్షముగా మీకు యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును నూనెతో తన అభిషేకము మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఎల్లప్పుడూ మీ కుటుంబాలు సమాధానముతో, ఆనందముతో, ఆధ్యాత్మిక ఎదుగుదలతో మీ కుటుంబాలు, మీరు, మీ పిల్లలు ఎల్లప్పుడూ దావీదు నీతి చిగురైన యేసుక్రీస్తును ధరించుకొని ఈ భూమి మీద మీరు సాక్షులుగా ఉందురుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య జననము చారిత్రాత్మకమైన జననం. చాలామంది పుట్టారు, పోయారు. యేసుక్రీస్తు వారి జననాన్ని మనం గమనిస్తే ప్రపంచములున్న మానవులను తన దగ్గరికి తీసుకోవడం జరిగింది. అందుకే యేసయ్య జననం చరిత్ర పుటాలలో లిఖింపబడింది. ప్రియులారా, యేసయ్య జననం స్పిరిచువల్ బర్త్డే, ఆధ్యాత్మిక సంబంధమైన జననం. అంటే మానవ హృదయములో ఆయన జన్మించుటకు ఇష్టపడ్డాడు. అందుకే ఆధ్యాత్మిక సంబంధమైన జననం ప్రభుల వారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మనము ప్రాముఖ్యముగా నేర్చుకోవలసినది రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాల నుండి యేసయ్య పుట్టాడు, గొల్లలు వెళ్ళారు, జ్ఞానులు వెళ్ళారు, దూతలు వచ్చాయి. నజరేతు, బెత్లెహేము, యెరూషలేము ప్రభువారు ఆ బాలుడుగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు ఆ ప్రాంతాలకు తీసుకుని వెళ్ళినట్లుగా మనకు తెలుసు. చాలామంది పెద్ద దైవజనులు చెప్పగా మనం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మనుషులకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఈ లోక సంబంధమైన వాటి విషయాలలో చాలా చురుకుగా ఉంటారు, చాలా జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు, చాలా మేధావితనముతో మాట్లాడడానికి ఇష్టపడతారు. వారికి వారు వారి స్థితిగతులను ఇతరులకు చూపుకోవడానికి ఇష్టపడతారు. అయితే వారి బ్రతుకులను బాగుపరిచినటువంటి వాటిని గురించి మనుషులు జాగ్రత్త పడరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ క్రిస్మస్ మీకు ఆశీర్వాదాలు తీసుకురావాలంటే
ఈ క్రిస్మస్ మీకు సమాధానమును తీసుకుని రావాలి అంటే, ఈ క్రిస్మస్ మీకును మీ పిల్లలకును చిగురించబడాలి అంటే, ఈ క్రిస్మస్ మీ జీవితాంతము ఆనందముతో నింపబడాలి అంటే, ఈ క్రిస్మస్ మీకు మేలు జరగాలి అంటే, ప్రియులారా, ఏ విధముగా మనము చేయాలి అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుపరిచాడు. ప్రియమైనటువంటి సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ నూతన సంవత్సరములోనికి మీరు అడుగు పెట్టాలి అంటే దేవుని కాపుదల కావాలి. గత సంవత్సరంలో ఉన్నవారు ఈ సంవత్సరములో లేరు. 23వ సంవత్సరములో మనతో క్రిస్మస్ ఆరాధన అనుభవించిన వారు ఈ 24వ సంవత్సరంలో కొంతమంది లేరు. దేవుడు తన కృప మన మీద అమితముగా కొండలో ఉన్న నీళ్లు కృమ్మరించినట్లు ఆయన కృప మన మీద కృమ్మరించాడు. మనము ధన్యులము, మనము భాగ్యవంతులము. ఈ గొప్ప మహాపండుగను అనుసరించటానికి మన ఎడల తన దక్షిణ హస్తమును చాచారు. ప్రియులారా, కాబట్టి ఈ క్రిస్మస్ మనకు దీవెనకరముగా ఉండాలి అంటే లూకా శుభవార్త 2వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు మనం గమనిస్తే, ఎవరు చదవద్దు, చదవ టైం అయిపోతుంది. మనం గమనిస్తే పరలోకము నుండి గాబ్రియేలు దూత గాబ్రియేలు గారు వచ్చి మరియమ్మతో చెప్పిన మాటలు, గొల్లలతో చెప్పిన మాటలు, ఆ పామరులైన గొల్లలు యేసయ్యను సందర్శించటానికి వచ్చి యేసయ్య దగ్గర వారు కనులారా చూచి అనుభవించి అక్కడ పలికిన మాటలు మరియమ్మ గారు విన్నారు. మరియమ్మ గారు ఆలకించి దూతలు చెప్పిన మాటలు, గొల్లలు చెప్పిన మాటలు ఆమె ఏం చేసిందంటే హృదయములో భద్రము చేసుకుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినమున దేవుడు చెప్పిన మాటలు, దూత చెప్పిన మాటలు భక్తులుగా నీ హృదయములో భద్రము చేసుకోవాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రిస్మస్ను అనుభవించినట్లవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియమ్మ గారు దేవుని మాటలను తన హృదయములో భద్రపరుచుకొని, తన హృదయములో రాసుకొని, తన హృదయములో తలంచుకొని ఆమె ప్రభువునందు ఆనందపడి ఆశ్చర్యపడి తన హృదయములో తొలగిపోకుండా నింపుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనుషుడు
దాచుకోవలసినవి దాచుకోకుండా, భద్రపరుచుకోవలసినవి భద్రపరుచుకోకుండా, తలంచుకోవలసినవి తలంచుకోకుండా పనికిరాని వాటిని మదిలో, హృదయములో దాచుకునే వాళ్ళు ఉన్నారు. పనికిరానివి, మనిషిని పాడు చేసేవి, మనిషిని నాశనము చేసేవి, కుటుంబాలను అశాంతిని కలిగించే మాటలు మనుషులు హృదయములో దాచుకుంటూ ఉన్నారు. అలాగైతే అది నీకు నిజమైన సంతోషాన్ని తీసుకురాదు, నీకు నిజమైన సమాధానాన్ని తీసుకురాదు. మొదట క్రిస్మస్ దినమున గొల్లలు చెప్పిన మాటలు, గాబ్రియేలు దూత చెప్పిన మాటలు మరియమ్మ గారు తన హృదయములో భద్రం చేసుకుంది. ఒకవేళ మరియమ్మ వలె కాక నీ హృదయములో పనికిరానివి నీవు దాచుకుంటే అవి నీకు ప్రమాదమును తీసుకుని వస్తాయి, అవి నీకు ప్రయోజనమును తీసుకుని రావు, నష్టమును తీసుకుని వస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మరియమ్మ గారి వలె దేవుని మాటలు హృదయములో భద్రపరుచుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని మాటలను భద్రపరుచుకుంటే నీ యాటిట్యూడ్ ఉంటుంది, చక్కటి పరివర్తన కలిగి నడవడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది నామకార్థ క్రైస్తవులు చాలని భక్తి చేసినటువంటి భక్తులు వారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారంటే, పనికి రానివి వారి హృదయములో దాచుకోవడము వలన వారి జీవితాలు చిగురించలేకపోతూ ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచన చేయండి. మొదటి వారం వాక్యం ఏం చెప్పానండి మీరు చెప్తారా? మొదటి వారం వాక్యం ఏం చెప్పానండి చెప్తారా? అబ్బా అక్క పట్టు చీర కొన్నావు, ఎంత అక్క? ఇవి జ్ఞాపకం ఉంటాయి. పాస్టర్ గారు ఏంటి మోడీ కోట్ వేశారు, ఎంత అయ్యింది? బా పాస్టర్ గారు మెరిసిపోతున్నారా? ఇవి ఉంటాయి. దేనిలో? మదిలో. దేవుని మాటలు భక్తులలో ఉండకపోతే వారికి నిజమైన క్రిస్మస్ వచ్చినట్లు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆయన అప్పు చేశాడట. అప్పు ఇచ్చినోడు వచ్చాడట ఆ ఇంటికి. రే బాబు, నువ్వు అప్పు తీసుకున్నావు ఏంట్రా, అప్పు కట్టలేదంట, నువ్వు నాకు ఎప్పుడు అప్పు ఇచ్చావు అన్నాడంట. ఈ అప్పు ఇచ్చినోడు గుండె ఆగిపోయిందంట. అప్పు ఇచ్చినోడికి అంటే ఏది మర్చిపోయాడు? అప్పు తీసుకునే విషయము. అలా చేస్తే ఇచ్చినోడికి బాధ ఉంటుందా ఉండదా? హార్ట్ అటాక్ వస్తుంది రాదా? ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 5,000 రూపాయలు అయితే పర్వాలేదు, లక్షల మీద గుండె జారిపోదు. పిల్లలు గమనించండి, ఆలోచన చేయండి. హేరోదు జ్ఞానులు వచ్చి యూదులు రాజుగా పుట్టాడు అని చెబితే హేరోదు ఆ మాటలు తన హృదయములో భద్రపరుచుకోలేదు. తన హృదయములో ఏం భద్రపరుచుకున్నాడంటే, యేసయ్యను చంపాలని అసూయ పెట్టుకొని దుర్మార్గమైన పనులు చేయటానికి
వచ్చాడు. అందుకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హేరోదు దేవుని మాటల కన్నా, జ్ఞానులు చెప్పిన మాటల కన్నా అతగాడు లోక సంబంధమైన మాటలకు తన హృదయంలో దాచుకున్నాడు. మీరు వెళ్ళండి, మేము కూడా వెళ్ళి పూజిస్తాము అని కపటమైన మాటలు బయటికి పలికాడు. నిజమైన భక్తులు కపటమైన మాటలు పలకరు, మనసులో ఉన్నదానిని పలుకుతారు. వారేమనుకున్నా, వారు బాధపడినా, వారి బ్రతుకులను బాగు చేయటానికి నిజమైన భక్తి కలిగిన వారు సత్యమును పలుకుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, గ్రంథాలు పరిశీలన చేశారు. ప్రియరా, జ్ఞానము కలిగిన వారు చదివారు, కానీ హేరోదుకి ఆ మాటలేవి హృదయంలో భద్రపరుచుకోలేదు. యూదుల రాజైన యేసును చంపాలని చూశాడు. హల్లెలూయా. ప్రియరా, హృదయములో, అందుకంటాడు ప్రసంగిలో, మనుషుడు దేవుడు యథార్థవంతులకు పుట్టిస్తే వారు వివిధ తంత్రములను కల్పించుకున్నారు అని చెప్తాడు. హేరోదు ఏమైపోడు తెలుసా? పురుగులు బట్టి చచ్చాడు. వ్యర్థమైనవి తన హృదయములో దాచుకోవడం వలన, వ్యర్థమైన వాటిని ఆలోచించటం వలన అతగాడు పురుగులు బట్టి చచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్లో మనము నేర్చుకోవలసింది ఏంటి అంటే దేవుని మాటలను భద్రపరుచుకోవాలి. అందుకే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14లో మరి లూదియా దేవుని మాటలను తన హృదయము తెరిచి భద్రం చేసుకుంది. ఆ మాటలు ఆ ఇంటి వారికి రక్షణను కలిగించాయి. ఆ మాటలు ఆ ఇంటి వారికి సత్యములోనికి నడిపించాయి. ఆ మాటలు వారి యొక్క మనోనేత్రాలు తెరవజేయబడ్డాయి. ఆ మాటలు ఏ మాటలు? జీవము గల మాటలు, పరిశుద్ధమైన మాటలు, బాగుపరిచిన మాటలు, శక్తివంతమైన మాటలు, జ్ఞానము కలిగించిన మాటలు, పరలోకానికి నడిపించిన ఆ మాటలు లూదియా ఇంటి వారికి రక్షణలోనికి నడిపించాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, ఈ క్రిస్మస్లో మరి నీ సంగతి ఏంటి? ఈ క్రిస్మస్లో నీ ఇంటి సంగతి ఏంటి? నిజముగా రక్షణ వచ్చిందా? నిజంగా రక్షణ కార్యాలు నువ్వు చేస్తున్నావా? నిజంగా నీలో ఆ పరమాత్ముడైన యేసును నీ హావభావాలలో చూపించగలుగుతున్నావా? ఆలోచన చేద్దాం. ఏదో ఆచారం కాదు ఇది, ఏదో అలవాటు కాదు, ఏదో చెయ్యాలి కాబట్టి చెయ్యాలి అని వచ్చావేమో. నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే అంత. ఆఫ్టర్ ఆల్ నువ్వు నా దేవుడు భూమి, ఆకాశం, సూర్య, చంద్ర, నక్షత్రాలు, నదులు, సముద్రాలతో ప్రాకుచున్న జీవుల ద్వారా ఆయన ఆరాధింపబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నీ సంగతి ఏంటి? నీ కుటుంబ సంగతి ఏంటి? క్రిస్మస్ అంటే యేసయ్య వచ్చాడో, పాపం తీశాడో, రక్షణ వచ్చింది. ఓ ఇంటి మీద స్టారు, ఇంటిలో బారు, అలాంటి వారు లేరా? నీకు ఎలాగయ్యా క్రిస్మస్ వస్తుంది? నీకు ఎలాగ ఆశీర్వాదాలు వస్తాయి? నీకు ఎలా దీవెనలు వస్తాయి? యేసయ్య ఎందుకు వచ్చాడు తెలుసా?
తనతో నీ ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన జన్మించాడు. ఆయన జన్మాన్ని అపహాసం పాలు చేసేవాళ్ళు ఈ రోజుల్లో లేరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ మనందరికీ ఏం పాఠం నేర్పిస్తుందంటే, తన నీతి గల జీవము కలిగిన మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శతాధిపతి అంటాడు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 54 నుండి 63 వరకు చూస్తే అంటాడు, ఇతడు నిజముగా దేవుని కుమారుడు. యేసు పలికిన మాటలు తన హృదయంలో భద్రం చేసుకుని ఆయన అంటున్న విట్నెస్ ఏంటి తెలుసా? ఇతడు నిజముగా దేవుని కుమారుడు. నువ్వు ఎప్పుడైనా అన్నావా? నీ ఆఫీసులో, నీ రక్త సంబంధుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ కొలీగ్స్ దగ్గర, నీ దూరపు బంధువుల దగ్గర, అయ్యో నీ ఎదుటే నీ సొంత వారే పాపిష్టి పనులకు లోనైపోయి చెడిపోతే వారికి చెప్పావా యేసయ్య జననం గురించి ఎటువంటిదో? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ క్రిస్మస్ మనకు నేర్పించిన పాఠం ఏంటంటే, దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. రెండవదిగా, నీకు ఆశీర్వాదం కావాలంటే ఆ గొల్లలు ఏం చేశారంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును చూచి ప్రభువును ఆరాధన చేసి వారు ఏం చేశారంటే దేవునికి స్తోత్రములు చెల్లించారు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? స్తుతులు చెల్లించాలి. అయ్యా, నా పాపిష్టి నా కొరకు నువ్వు జన్మించావా, అందును బట్టి నీకు స్తుతులయ్యా అని దేవునికి స్తుతులు చెల్లించాలి. వర్షం పడింది, పండగ బాగు చేసుకోలేదు, మంచి కూరలు తెచ్చుకోలేదు, వేట మాంసం తెచ్చుకోలేదు, నా జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి పండగ చూడలేదు అన్నవారు లేరా? నేను అన్నాను తప్ప, గుడ్డ బాధే తప్ప నా కొరకు రక్షకుడని యేసు వచ్చాడో అని స్తుతులు చెల్లించాలని ఎంతమందికి జ్ఞాపకం ఉంది? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? స్తుతుల పండుగ. ఆ గొల్లలు ఏం చేశారంటే, కన్నవాటిని విన్నవాటిని గుర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు తిరిగి వెళ్ళిరి. నువ్వు ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాలంటే, రోడ్డు మీద స్తోత్రం అనుకుని వెళ్ళాలా? చూసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకుంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నా పర్వాలే, వాళ్ళు మనల్ని ఏమనుకున్నా పర్వాలా. నువ్వేం చేయాలంటే స్తుతులు దేవునికి చెల్లించాలి. కన్న వాటిని, విన్న వాటిని, చెప్పి వాటిని, ఆలకించిన వాటిని వారు ఉండలేక, దాచుకోలేక, తట్టుకోలేక ఆ కాపరులు వివరించి దేవునిని మహిమపరిచి వారి ఇంటికి వెళ్ళారు. కాబట్టి మనం నేర్చుకోవలసింది క్రిస్మస్లో ఏంటంటే దేవునికి స్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. మనం ప్రతిరోజు ఈ మాట తెలుసు కదా, దేవా ఈరోజు బిర్యానీ వండుకున్నావు, కృప చూపు, నీకు స్తోత్రం. హల్లెలూయా. తప్పు కాదండి. ఆ బిర్యానీ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గుడిసెల్లో ఉన్నవారు, ఆకలితో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు. దేవుడే దయచేశాడంటే మరి దేవునికి స్తోత్రం చెల్లించాలా? ఏంటో చెల్లించలేదా? ఊరు నాయనో, 23 తారీఖు. హల్లెలూయా. ఈ క్రిస్మస్లో మనం ఏమి నేర్చుకోవాలంటే స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి స్తోత్రములు చెల్లించారు. అది చెల్లించాలి. లేకపోయినా దేవునికి స్తోత్రం.
దేవునికి స్తుతులు చేయడం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆ చల్లని గాలి ఎవరూ ఆదరించలేదు, ఎవరూ చేరదీయలేదు, ఎవరూ ప్రేమించలేదు. అందరూ కాలుతో తన్నినట్లు చేశారు. కానీ యోసేఫ్ గారు, మరియమ్మ గారు అంత బాధలో, అంత వేదనలో వారు దేవుణ్ణి మహిమపరిచారు. ఈ రోజుల్లో పాటలు సంబరాలు అంటున్నారు, సందడే సందడే అంటున్నారు. కానీ ఆ రోజు సందడి జరగలా, ఆ రోజు సంబరాలు జరగలా. నువ్వు చేసినట్లు ఆ రోజు చేయలా. వేదన, బాధ, స్థలము లేదు దేవునికి, ఆశ్రయము లేదు, ఆశ్రయకర్తకు ఆశ్రయము లేని రాత్రి అది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుణ్ణి ఎలాగా స్తుతులు చెల్లిస్తున్నావు, దేవుని ఎలా మహిమపరుస్తున్నావు, దేవుని ఎలా స్తోత్రాలు చెల్లించటానికి ఇష్టపడుతున్నావు, ఆలోచన చెయ్యి. ఈ క్రిస్మస్లో నువ్వు నేర్చుకున్నది ఏంటంటే, ఏది ఉన్నా లేకపోయినా ప్రభు దగ్గరకు వచ్చి స్తోత్రాలు చెల్లించాలి. అదే నిజమైన క్రిస్మస్. మూడవదిగా వారు ఏం చేశారంటే, జ్ఞానులు వారు ప్రభు దగ్గరకు వచ్చి సాగిలు పడ్డారు. ప్రియులరా, ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజులు కావు. ఈ రోజుల్లో ఉన్న వాతావరణం ఆ రోజులు లేదు. ఈ రోజుల్లో నీకు పెరిగిన డెవలప్మెంటు ఆ రోజులలో లేదు. జ్ఞానులు రాత్రిపూట ప్రయాణం చేశారు. ఎన్ని కొండలు ఎక్కుంటారు, ఎన్ని గచ్చి బదలు గుచ్చుకొని ఉంటాయి, ఎన్ని రాత్రులు వారు వేదన పడి ఉంటారు. వారు తీసుకుపోయే ఆహారము మధ్యలో అయిపోయింది. త్రాగడానికి కూడా సరైన నీళ్లు లేని పరిస్థితులలో వారు రక్షకుడైన యేసును చూడడానికి, ఆరాధన చేయటానికి అంత వ్యధ పొందారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు యేసయ్య దగ్గరికి వచ్చి ఏం చేశారంటే, బహుమతులను పెట్టి సాగిలు పడ్డారు. అంటే వారు నేర్చుకున్నది ఏంటంటే, వినయమును దేవుని దగ్గర ప్రదర్శించారు. మా గొప్పతనం ఇక్కడేమీ లేదు, మా జ్ఞానము మీ ముందు పనికిరాదు, మాకున్న నాలెడ్జ్ మీ ముందు పనికిరాదని ప్రభు దగ్గర ఏం చేశారు? సాగిలు పడ్డారు. నీకు ఆశీర్వాదం రావాలంటే ఆ జ్ఞానుల వలె సాగిలు పడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సాగిలు పడ్డారు. మీకు తెలుసు, అబ్రహాము సాగిలు పడ్డాడు. మీకు తెలుసు, యాకోబు సాగిలు పడ్డాడు. మీకు తెలుసు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు సాగిలు పడ్డాడు. మీకు తెలుసు, అబ్రహాము దాసుడైన ఎలియాజరు సాగిలు పడ్డారు. చివరికి మనము కూడా యేసయ్య దగ్గర సాగిలు పడాలి. పరలోకముందున్నటువంటి ఆ మహాదూతలు ఆయన దగ్గర సాగిలు పడ్డాయి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. అప్పుడు ఆ 24 పెద్దలను
4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసనుడగు దేవునికి ఏం చేశారు? సాగిలపడి నమస్కారం చేశారు. ఇప్పుడు మీరు సాగిలు పడమంటే ఎవరు సాగిలు పడతారా? మనం సాగిలు పడమంటే అయ్యగారు క్రిస్మస్ పండుగ రోజు ఏంటి అయ్యగారు సాగిలు పడ్డం? అయ్యగారు ఈ చీర 5,000 అయ్యగారు, చీరకి మరకలు అయిపోతాయి అయ్యగారు. అయ్యగారు ఈరోజు అయిన అయ్యగారు చీర పీసి పంజాబ్ డ్రెస్ వేసుకొని వచ్చిన తర్వాత సాగిలు పడతాను అయ్యగారు అంటారా? అనరా? ఏంటో అనరా? మరి ఎంతమంది మీరు వచ్చినప్పుడు సాగిలు పడి మోకరించి ప్రార్థన చేశారు? చేతులు ఎత్తండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, వారు ఏం చేశారంటే సాగిలు పడ్డారు. క్రిస్మస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం? వారి హోదాను ప్రక్కన పెట్టారు, వారి అంతస్తును ప్రక్కన పెట్టారు, వారి డబ్బును ప్రక్కన పెట్టారు, వారి మేధావతనము ప్రక్కన పెట్టారు, వారి రంగును ప్రక్కన పెట్టారు, వారి స్టేటస్ ప్రక్కన పెట్టారు. యేసయ్య దగ్గరికి వచ్చి సాగిలు పడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ప్రకటన 11వ అధ్యాయం 16వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 25వ వచనం, లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనం, ప్రకటన 5వ అధ్యాయం 14వ వచనం, ప్రకటన 5వ అధ్యాయం 8వ వచనం. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ భక్తులు దేవుని దగ్గర సాగిలు పడ్డారు. మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? ఆయన ముందు సాగిలు పడాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అమెరికా దేశంలో ఒక గొప్ప ప్రపంచగాంచిన సినిమా యాక్టర్ వారు ఉన్నారు. వారు కోట్లకు పడగలెత్తినటువంటి ఆమె ప్యాలెస్ చాలా పెద్దది. ఆమె పేరు మార్టిన్ మన్రో. మార్టిన్ అంత అందగత్తి. ఒక్క సెకండు ఆమె ఖాళీగుంటే కొన్ని కోట్లు పోతాయి. ఆమె వయసు ప్రిలరా 30 సంవత్సరాలు లోపే. ఆమెను పెండ్లు చేసుకోవాలని అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఆఫ్ కెనడీ అనే ఆయన, నువ్వు నాకు కట్నం ఇవ్వద్దు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఒక్కరోజే నిన్ను పెళ్లి చేసుకుంటాను, ఒక్కరోజు నిన్ను పెళ్లి చేసుకుంటాను, నాకు అవకాశం ఇవ్వని జాన్ కెనడీ అనే అమెరికా ప్రెసిడెంట్ అడిగితన్నదంట. నువ్వు ప్రెసిడెంట్ అయితే అవ్వచ్చు, కానీ నా కాలు గోరికి నువ్వు పనికిరావు అన్నదంట. అంత అందగత్తి, గాజు బొమ్మ. అటువంటి ఆమెకు భక్తి సింగర్ ప్రిలరా బిల్లీ గ్రాహం గారు ఫోన్ చేసి, అమ్మా మీతో మాట్లాడాలని ప్రభు చెప్పారు, నాకు సమయం 5 నిమిషాలు ఇస్తావా అని అడిగారట. అన్నదంట, పాస్టర్ గారు 5 నిమిషాలు మీతో మాట్లాడడానికి నాకు ఖాళీ లేదండి, తర్వాత చూద్దాంలేండి, నేను బిజీ షెడ్యూల్ అన్నదంట. మరొక 4 రోజులు పోయిన తర్వాత బిల్లీ గ్రాహం గారు మరలా ఫోన్ చేశారట. ఏమన్నదంట, పాస్టర్ గారు నేను బిజీ, నా చిన్న వయసు, నేను అనుభవించింది ఇంకా ఉంది, నేను చేయవలసింది ఇంకా ఉంది, నేను సరదాగా అనుభవించవలసింది ఇంకా నా వయసు ఉంది, అప్పుడు నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పిందంట. రానే వచ్చింది. ఆ రాత్రి ఆమె ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయింది. పిల్లరా, రక్షణ లేకుండా
దేవుని మాటలు వినకుండా దైవజనుని ప్రక్కన పెట్టి ఆమె చేసినందుకు ఆమె ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్ళింది. దేవుని మాటలను ప్రక్కన పెడుతున్నావేమో. మా దైవజనుడే కదా, ఏదో చెబుతాడులే అనుకుంటున్నావేమో. ఇది దైవజనుని మాటలు కాదు, ఇది దేవుని మాటలు. మార్టిన్ మన్రో తన స్థితి కోట్లకు పడగలెత్తిన అందగత్తి బ్రతుకు ఒక తాడుతో తన బ్రతుకును బలైపోయింది. దేవుని బిడ్డ, ఎప్పుడు నువ్వు ఎక్కడ ఎలా ఉంటావో తెలియదు. అయితే ఇదే రక్షణ సందేశం, ఇదే నీ బ్రతుకును మార్చుకోవలసిన సందేశం. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను చక్కపెట్టే సందేశం ఏంటో తెలుసా? యేసు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీ హృదయంలో స్వీకరిస్తే, ఆయన మాటలు నీ హృదయం అనే పలక మీద వ్రాసుకుని భద్రపరుచుకుంటే నీ బ్రతుకు ఇహమందును పరమందును ఆశీర్వాదకరముగా ఉంటావు. నీవే ఒక వేకువ చుక్కగా, ఒక స్టారుగా ప్రభువు పాదాల దగ్గర నువ్వు ఉండడానికి అవకాశం ఉంటుంది. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారు మార్పు కలిగి దేవుని వాక్యాన్ని వారితో పట్టుకెళ్ళారు. వాక్యాన్ని ఎక్కడ చెత్తబుట్టలో రోడ్డు మీద వారు పడిలే. ఈ క్రిస్మస్ దినమున నీవు నేను నేర్చుకోవలసిన పాఠం, ఆయన మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ఆయన మాటలు తలపోసుకొనొచ్చు. నా కొరకు ఇంతటి కార్యం చేసావయ్యా, నీకు స్తోత్రాలు. పెంట కుప్ప మీద ఉన్న మమ్ములను, చీకటిలో ఉన్న మమ్ములను, అసత్యములో బ్రతుకుతున్న మమ్ములను విడిపించి బాగుపరిచి ఇట్టి స్థితి ఇచ్చావయ్యా, నీకు స్తోత్రమని స్తోత్రము చెల్లించి ఆయన యొద్దకు వచ్చిన మనం సాగిలపడి ఆయన బోధ ప్రకారం మనం ఇంటికి వెళ్ళాలి. జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళలేదు. మీరు వాక్యం బాగా పరిశీలన చేస్తే మరి యొక్క మార్గమున వెళ్ళిరి అని ఉంది. ఈ వాక్యం పట్టుకొని ఆనందముతో ఇంటికి వెళుదువుగాక. ఈ నజరేయుడైన యేసు నీ కుటుంబానికి ఆశీర్వాదాలతో తృప్తిపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.